పైకి అంతా పచ్చగా పందిర్లా ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లా కూటమి రాజకీయం. గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలిచి తిరుగులేని పీఠాన్ని కైవసం చేసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నడుస్తున్న తెరచాటు పరిణామాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ క్లీన్ స్విప్ చేసిన సంతోషంలో ఉండాల్సిన కూటమి క్యాడర్లో అంతర్గతంగా రగులుతున్న ఆ ఆవేదనకు అసలు కారణమేంటి? 2 సంవత్సరాల కాలం గడిచిపోతున్నా ఆశించిన పదవులు దక్కక మౌన దీక్షలు చేస్తున్న ఆ ముఖ్య నేతలు తదుపరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో కార్యకర్తల అంతరంగం ఏ తీరానికి చేరబోతుంది? ఆ ఇన్నర్ పాలిటిక్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజల్లో సానుకూల వాతావరణమే కనిపిస్తున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అంతర్గత అసహనం స్పష్టంగా వ్యక్తమవుతోంది. వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వైఖరిపై సొంత పార్టీ క్యాడర్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండగా, సూళ్లూరుపేటలో సరికొత్త షాడో ఎమ్మెల్యేల సంస్కృతి తెరపైకొచ్చిందనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే విజయశ్రీ తండ్రి సోదరుల మితిమీరిన జోక్యం వల్ల అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. అటు ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శైలిపై, ఇటు కావలి నియోజకవర్గంలో సాగుతున్న భారీ వర్గపోరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ అంతర్గత విభేదాలు కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని క్యాడర్ భావిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రత్యర్థులపై పోరాడి కేసులు పెట్టించుకున్న కట్టర్ టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వైసీపీ నుంచి చివరి నిమిషంలో వలసొచ్చిన నాయకులకు, కార్యకర్తలకు కూటమిలో ఆయాచితంగా ప్రాధాన్యత పెరగడంపై సొంత క్యాడర్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. కూటమి విజయం కోసం కష్టపడిన అనేక మంది ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశించి భంగపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచిపోతున్నా తమకు తగిన గుర్తింపు లభించకపోవడంతో జిల్లాలోని కొందరు సీనియర్ నాయకులు మౌన దీక్షలు ప్రదర్శిస్తున్నారు. కొందరికి పదవులు దక్కినప్పటికీ తాము పడ్డ కష్టానికి తగిన ప్రాధాన్యత గల పోస్టులు రాలేదని ఆవేదన వారి అంతరంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూటమి అంతర్గత బలానికి ఒక పెద్ద పరీక్షగా మారబోతున్నాయి. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎలాగైనా స్థానిక పదవులు దక్కించుకోవాలనే ఆశావహుల సంఖ్య కూటమిలో విపరీతంగా పెరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేయాల్సి రావడంతో ఇప్పుడే టికెట్ల కోసం అంతర్గత రచ్చ మొదలైంది. ఎవరికి వారు తమ పట్టు నిలుపుకోవాలని చూస్తూ ఉండడంతో క్షేత్రస్థాయిలో వర్గపోరు ఊపందుకుంది. ఇదే సమయంలో గత 2 ఏళ్లుగా సైలెంట్గా ఉన్న వైసీపీ నాయకులు ఇప్పుడు నెమ్మదిగా తెరపైకొస్తున్నారు. క్యాడర్లో ఉన్న నైరాస్యాన్ని, అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకొని స్థానిక సమరంలో కూటమికి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రతిపక్షం వ్యూహాల్ని సిద్ధం చేస్తోంది. ఇకపోతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడ 100కు 100% కూటమి జెండా ఎగరడం ఖాయమని స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మంత్రి నారాయణ ధీమాగా చెబుతున్నారు. అయితే కూటమి సవాల్ని అంతే ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష వైసీపీ ఒక సంచలన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. కార్పొరేషన్ పరిధిలో కూటమి దూకుడుకు బ్రేకులు వేయడానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని రంగంలోకి దించేందుకు తెర వెనుక స్కెచ్ గీస్తున్నట్లు సమాచారం. అనిల్ ఎంట్రీ ఇస్తే నెల్లూరు నగర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కడం ఖాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకోవడానికి ఇరుపక్షాలు వేస్తున్న అడుగులు ఉత్కంఠ రేపుతున్నాయి. మరోవైపు జిల్లాల్లో ఉన్న 2 మంత్రుల పనితీరు, సమన్వయంపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మంత్రి నారాయణ కేవలం నెల్లూరు సిటీ నియోజకవర్గానికే పరిమితమవడం, అమరావతి నిర్మాణ పనుల్లో బిజీగా ఉండడంతో జిల్లా రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. పైగా జిల్లా వ్యవహారాల్లో తలదూర్చవద్దని అధిష్టానం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సొంత నియోజకవర్గంలో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో కలిసి పార్టీ అంతర్గత సమస్యల్ని చక్కదిద్దుతున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ ప్రభావం నామమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాకు పెద్దన్న పాత్ర పోషిస్తూ నిధులు సమకూర్చడం, నేతల వైరాలు తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మొత్తంగా చూస్తే నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, అభివృద్ధి పనుల్ని పరుగులు పెట్టించడంలో సఫలమైంది. ముఖ్యంగా రూరల్ సిటీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చకచకా సాగుతూ ఉండడంతో ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ పార్టీ అంతర్గత క్యాడర్లో ఉన్న నిరాశ, వలస నేతలకు దక్కుతున్న ప్రాధాన్యత, నామినేటెడ్ పదవులు దక్కని అసంతృప్తి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. విపక్ష వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నిరంతరం విమర్శలు గుప్పిస్తూ క్యాడర్ని సమాయత్తం చేస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో నెల్లూరు రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. అంతర్గత కుమ్ములాటల్ని కూటమి సర్దుబాటు చేసుకోలేకపోతే స్థానిక ఎన్నికల్లో ఊహించని పరిణామాలు ఎదురవుతాయనేది ప్రస్తుత క్షేత్రస్థాయి నిఖార్సైన నిజం. మరి కూటమి పెద్దలు ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.